మీ బెదిరింపులకు ఎవరు భయపడరు. మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడతామంటూ పవన్ హెచ్చరిస్తే మీకంత సీన్ లేదంటోంది వైసీపీ. 2029లో అధికారంలోకి వస్తాం, జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ హెచ్చరిస్తోన్న వైసీపీ నేతలకు ఘాటు రిప్లై ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భయపెట్టే వాళ్లు పర్మనెంట్ గా రాకుండా ఎన్ని వ్యూహాలైనా అనుసరిస్తారని అన్నారు ఆయన. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకేంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు. అని మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా అవినీతికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. మేం బెదిరించడం లేదు, మా విధానం చెప్తున్నామని అన్నారు ఆయన. అవినీతి పాల్పడిన వాళ్ళపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎస్, మా పార్టీ తాలూకా విధానం అది, మా పార్టీ నిర్ణయం అది. చెప్తే బెదిరిస్తామని చెప్తున్నారేంటి? బెదిరించమేంటి? ఎవరైనా సరే అవినీతి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో, ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వభావం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర భూములపై కూటమి నేతలు కన్నుపడిందని బొత్స ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తామంటూ పార్టీ పెట్టిన పవన్ వీటిపై ప్రశ్నించారా అని నిలదీశారు. తాము వచ్చాక అన్ని తిరగదోడి దోషులను శిక్షిస్తామన్నారు బొత్స సత్యనారాయణ.